తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ టీడీపీ పొత్తుపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. తెలుగుదేశంతో బంధంపై కూటమి పక్షాలు హెచ్చరించిన హస్తం పార్టీ వినిపించుకోలేదా? ఈ పరిస్థితుల్లో పార్లమెంట్ ఎన్నికల్లో పొత్తులు ఎలా ఉండబోతున్నాయి? ఉంటే రెండు రాష్ట్రాల్లో ఉంటాయా లేక తెలంగాణకే పరిమితమా? తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లింది. ఫలితాలు మాత్రం ఘోరంగా వచ్చాయి. చంద్రబాబుతో పొత్తు వల్లే కూటమికి నష్టం జరిగిందని, టీడీపీని ఖమ్మం జిల్లాకే పరిమితం చేస్తే సరిపోయేది అన్న చర్చ నడిచింది. తెలుగుదేశంతో పొత్తు వల్ల కూటమికి నష్టం జరుగుతుందని ముందుగానే పసిగట్టి తాము హెచ్చరించామని, అయినా కాంగ్రెస్ వినలేదని టీజేఎస్ విమర్శించింది. గతం సంగతి అలా ఉంటే భవిష్యత్పై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్లమెంట్ ఎన్నికల్లోనైనా టీడీపీతో పొత్తు లేకుండా తెలంగాణలో ఒంటరిగా వెళ్లాలని కొందరు అభిప్రాయపడుతుంటే, మరికొందరేమో పొత్తులపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందంటున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే ఏపీలో మరోలా కనిపిస్తోంది. ఏపీ కాంగ్రెస్ నాయకులు ఒంటరిగానే వెళ్లాలని చెబుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉమెన్ చాందీ ఈ మాట చెప్పిన తర్వాత హైకమాండ్ దీనిపై స్పందించింది. చాందీ ఏ పరిస్థితుల్లో ఆ ప్రకటన చేశారో గానీ పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, హైకమాండే దీని గురించి మాట్లాడుతుందని చెప్పుకొచ్చింది. ఏపీలో హస్తం పార్టీకి టీడీపీతో పొత్తు ఇష్టం లేదన్నది స్పష్టం. మరి తెలుగుదేశం ఏమనుకుంటుందనేది ఇంకా తేలలేదు. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు పార్టీల మధ్య స్నేహంపై సస్పెన్స్ మాత్రం కొనసాగుతూనే ఉంది. రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూనే ఉంది.